రాణి, ఇప్పుడు మనం శాశ్వతంగా ఒకటైపోతున్నాం. అవును బాలా, మనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. అక్కడ కేవలం ప్రేమ ఇంకా సంతోషమే ఉండాలి. ఒక్కసారి మనం పెళ్లి చేసుకున్నామంటే తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. రామ్జీ, తను స్టేషన్ నుంచి నేరుగా రమ్మని చెప్పాడు. తర్వాత చెరువు దగ్గర కుడివైపు తిరగమన్నాడు. పద, ఇటువైపు వెళ్తాం పద. రా. ముందుగా నేను నీకు పూలదండ వేస్తాను, తర్వాత నువ్వు నాకు వెయ్యాలి. ఇప్పుడు నువ్వు నాకు మంగళసూత్రం కట్టు. ఆ తర్వాత మనం భార్యాభర్తలమైపోతాం. నన్ను వదలండి. నేను బాల దగ్గరికి వెళ్ళాలి. నేను బాల దగ్గరుంటే సంతోషంగా ఉంటాను. మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను వదలండి, నేను బాల దగ్గరికి వెళ్ళాలి. పురంజన్ బాబాయ్, ఈమె చెయ్యి వదిలిపెట్టండి. కానీ భీమ్, తను బాబాయ్ వదిలిపెట్టండి.
నాన్న నన్ను వదలండి. నాన్న నాన్న వదలండి. నాన్న నేను రాణి గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వదలండి నాన్న. నాన్న నన్ను వదలండి. బాలా నాన్న నన్ను వదలండి. బాలా నాన్న నాన్న ఆగండి. నా చెయ్యి వదులు, నన్ను వెళ్ళనివ్వు. మీ సంతోషాలకు గౌరవం దక్కుతుంది రాణి గారు. నా మీద నమ్మకం ఉంచండి. మీరు ఇంటికి పదండి. కానీ నేను రాలేను. ఆ వ్యక్తి దగ్గర నాకు ఊపిరాడడం లేదు. చూడండి, నేను మీకు మాటిస్తున్నాను, మీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వను. కానీ మీరు వెనక్కి తిరిగి రావడం అవసరం. అయినా మీరు ఇంకా బాలా అన్నయ్య ఎలా పారిపోయి వచ్చారు? దానివల్ల నాన్నకు, అత్తయ్యకు, మాకు, అలాగే ప్రత్యేకించి మీ భర్తకు ఊపిరాడడం లేదు. ఇక ఇలాంటప్పుడు ఊపిరాడకపోవడం మీకంటే బాగా ఎవరు అర్థం చేసుకోగలరు? చూడండి, ఒకవేళ మీరు బాలా అన్నయ్యతోనే జీవితం మొత్తం గడపాలనుకుంటే అప్పుడు మీకు ఇంకా బాలా అన్నయ్యకు పెళ్లి నేను జరిపిస్తాను. కానీ మీరు నా వెంట రావాల్సి ఉంటుంది. అవును రాణి, మేమంతా కలిసి నీకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని మాటిస్తున్నాం. మా మీద కొంచెం నమ్మకం ఉంచు. ప్రస్తుతం నువ్వు ఇంటికి పద. రా. నాన్న వదలండి. నాన్న వదలండి. నాన్న నాన్న వదిలిపెట్టండి. నాన్న నాకు మీ వెంట రావాలని లేదు. నా ప్రపంచాన్ని నేనే స్వయంగా నిర్మించుకుంటాను. నన్ను వదిలిపెట్టండి. నాన్న నోరు మూసుకో. నువ్వు ఏ తప్పు చేశావో దానికి నేను శిక్ష వేస్తాను. అప్పుడే న్యాయం జరుగుతుంది. నచ్చిన వాళ్ళని ప్రేమించడం తప్పు కాదు నాన్న. అలాగే సంసారాన్ని ఏర్పాటు చేసుకోవడం ప్రేమకు న్యాయం చేసినట్టు అవుతుంది. కానీ అప్పుడే ఏర్పడే సంసారాన్ని కూల్చేయడం న్యాయం కాదు. మీరు అదే చేస్తున్నారు. ప్రేమించడం తప్పు కాదు, కానీ నీ పద్ధతే తప్పు. అయినా ఒకరి సంసారాన్ని నాశనం చేసి నువ్వు సంసారం పెట్టడం అది అన్నిటికంటే పెద్ద అపరాధం. పైగా నాకు చెప్తున్నావా కౌరులు? పద. నాన్న నాన్న వదిలిపెట్టండి. నాన్న వెళ్ళనివ్వండి. ఏ రామ్జీ, నీ చరిత్రహీనుడైన కొడుకుని ఇలా గ్రామంలోకి తీసుకురావడానికి నీకెంత ధైర్యం? అవును, తన కొడుకే కాదు, తండ్రి కూడా సిగ్గులేని వాడే. చూడడం లేదా? ఇలాంటి పనికిమాలిన కొడుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. తండ్రి అలాంటి వాడు, కొడుకు అలాంటి వాడు. ఈ బాల మా పెద్ద జాతి వాళ్ళ పిల్లని తీసుకొని లేచిపోయాడు. ఇతను మన పరువుని మట్టిలో కలిపేశాడు. ఇందుకు వీడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏయ్ ఏయ్, జాగ్రత్త. ఏం చూస్తున్నావే? ఇక్కడికి ఎందుకు వచ్చావే? అక్కడే ఏదైనా నదిలోనో బావిలోనో దూకి చావచ్చుగా. చాలా బాగుండేది. అసలు ఈ ఆడదే బరి తెగించింది. విధవ అయిండి కూడా ఈమె రెండో పెళ్లి చేసుకుంది. తనతో తృప్తి కలగలేదని పెళ్లి అయ్యిండి కూడా మరో మొగాడి కోసం వెతుకుతుంది. అరే, ఇదొక సిగ్గులేనిది. తనెలాంటిదో అలాగే ఉంది. మీరు మీ పని చూసుకోండి. పదండి రాణి గారు.
చూస్తున్నారు కదా స్వామీజీ, రామ్జీ బాలాను తీసుకొచ్చేశాడు. ఎంత అనూహ్యమైన జంటో. అయితే వెళ్ళి చూడటమే మంచిది. రామ్జీ సక్పాల్ ఎప్పుడూ న్యాయం గురించే మాట్లాడతాడు. ఇప్పుడు తండ్రిగా మారి తన కొడుకు విషయంలో ఏ న్యాయం చేస్తాడో, ఎలాంటి న్యాయం చేస్తాడో, ఎంత న్యాయం చేస్తాడో. స్వామీజీ, న్యాయం పేరున ఇప్పుడు మిలిటరీ వాడింట్లో ఏం రాద్ధాంతం జరుగుతుందో దాన్ని మాత్రం చూసి తీరాల్సిందే. చాలా బాగుంటుంది స్వామీజీ. పదండి పదండి. పదండి. నన్ను వదలండి నాన్న. నాన్న, నాన్న, బాలా, నాన్న. బాలా! ఎవరు ముందుకు రాకూడదు. ఎవ్వరు ముందుకు రావడానికి వీల్లేదు. బాలా! సిగ్గులేని దానా! ఆగండి. ఇక మీరు తనకి దూరంగానే ఉండండి. బాలా, రాణి భర్తకు క్షమాపణ చెప్పు. ఎవరెవరి నమ్మకాన్ని వమ్ము చేశావో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పు. లేదు నాన్న, నేనెవరికీ క్షమాపణ చెప్పను. రామ్జీ, అన్నయ్య, నాన్న! బాలా, క్షమాపణ చెప్పు. లేదంటే ఇదే కర్రతో నీ చర్మం వలిచేస్తానేమనుకున్నావా? లేదు నాన్న, నేను క్షమాపణ చెప్పను. నిజానికి నేను మళ్ళీ వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను రాణిని ప్రేమిస్తున్నాను. అన్నయ్య! మీరు చెంపదెబ్బ కొట్టినంత మాత్రం నేను ప్రేమించడం మాను. బాలా ఒక్కడిదే తప్పులేదు. నేను కూడా తన వెంట పారిపోవడానికి సిద్ధపడ్డాను. అలా అనడానికి సిగ్గనిపించడం లేదా? ఉండు, నీ సంగతి ఇప్పుడే చెప్తాను. నీకిప్పుడే బుద్ధి చెప్తాను. ఏయ్, ఆగు! ఆడజాతి మీద చెయ్యెత్తడం తప్పు. అసలు ఆడదానికి ఇదొక కళంకం, సిగ్గులేనిది. ఒకసారి తనని చూడు, దీనికి అసలు ఎలాంటి సిగ్గే లేదు. నువ్వు చేసిన నిర్వాకానికి కొంచెం కూడా సిగ్గుపడ్డా లేదా? మీకు సిగ్గనిపించలేదా? మరీ చిన్న చిన్న విషయాలకే నన్ను కొట్టినప్పుడు. రాణి మీద నేను చేయి వెయ్యనివ్వను. నాన్న, కావాలంటే మీరు నా ప్రాణాలు తీసేయండి. ఒకవేళ నేను బతుకుంటే నేను రాణితో కలిసి వెళ్ళిపోతాను. అలాగే నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయినంత వరకు పారిపోతూనే ఉంటాను. బాలా! రామ్జీ, ఇక ఆపండి. బాలా, నువ్వు కొంచెం నోరు మూసుకో. ఈ విషయం గురించి ప్రశాంతంగా మాట్లాడదాం. మీకు కనిపించడం లేదా? అందరూ రాద్ధాంతం చూడటం కోసం గుమ్ముగూడారు. నక్కల్లాగా నిలబడ్డారు. వాళ్ళకు ఒక్క అవకాశం దొరికిందంటే చాలు. వాళ్ళకప్పుడు పరువు, గౌరవం ఏ విషయం దొరికినా సరే వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు. అసలు ఎంత పరువు మిగిలిందని ఏమంటారు సేటు గారు? మీరన్నది అక్షరాల నిజమే పండితులు గారు. పరువు అవమానం అంటే ఏంటో వీళ్ళందరికేం తెలుసు. అటు చూడండి, బాలను తన తండ్రికే ఎలా సవాలు విసురుతున్నాడో. అదే నా కొడుకై ఉంటేనా నేను వాడి కాళ్ళు నరికేసుండేవాణ్ణి. సరే సేట్ గారు, మీరు మీ కొడుకు విషయం ఏం చేస్తారో అది మా అందరికీ ఉదాహరణ కాదు. సేటు గారు, గ్రామం మొత్తానికి తెలుసు మీరు మీ కొడుకు విషయంలో ఏం చేశారో. మీరు మర్చిపోయారా ఏంటి? మీరు బతికుండగానే మీ కొడుక్కి దహన సంస్కారం చేశారు. మీరు నోరు మూసుకొని ఉండండి. నువ్వు నోరు మూసుకోరా ఓసర వెళ్ళి. దళాన్ని మార్చావు కదరా. న్యాయానికి సహకరిస్తున్నాను సేటు గారు. నాన్న, బాలా అన్నయ్య, ఇక మీరిద్దరూ లోపలికి రండి. చూడు భీమ్, నీ ఉపదేశం ఏమీ నాకు అక్కర్లేదు. అయినా నీకేమనిపిస్తుంది? నువ్వో నాన్నో నచ్చ చెప్పడం వల్ల నేను అర్థం చేసుకుంటానా?
రాణిని ప్రేమించటం వల్ల ఎవరి పొరుగు పోయినా ఎవరికి అవమానం జరిగినా దానివల్ల నాకు తేడా ఏమీ ఉండదు. నాకు తెలిసిందల్లా కేవలం ఒకటే, నేను రాణిని ప్రేమిస్తున్నాను, అలాగే తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. లోపలికి పద పద. నాన్న, 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 వదలండి. నాన్న, వదిలిపెట్టండి. నాన్న, ఒకవేళ నేను నడవలేని పరిస్థితిలో ఉంటేనే అప్పుడు నేను పారిపోలేను. లేదంటే మీరందరూ కలిసినా కూడా నన్ను ఆపలేరు. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి పనికి రాకుండా చేస్తాను. వదులు. బాల చేసిన తప్పేం లేదు, తనను వదిలేయండి, వదిలేయండి. నువ్వు ఇలారా. ఏంటి ఏం చేస్తున్నావు? ఇందులో బాల తప్పేం లేదు, తనను వదిలేయండి. ఇది పారిపోవడానికి ముందు ఆలోచించాల్సింది నువ్వు. రామ్జీ గారు, రామ్జీ గారు, బాలను వదిలేయండి. ష్! ఇంకేం మాట్లాడుకో. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. స్వామీజీ, బాలాను మనం శిక్షించాలని అనుకుని వచ్చేశాం. కానీ ఇక్కడ రామ్జీ తనకు పరిపూర్ణమైన శిక్ష వేస్తున్నాడు. ఇలాంటప్పుడు మనం మధ్యలోకి వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది. నేనేకీభవిస్తున్నాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళటమే మంచిది. కానీ తనకెవరైనా నచ్చ చెప్పాలి. చీర కట్టుకుని మొహాన్ని కొంగుతో దాచుకోమని. ఎందుకంటే లోకం చూసి ఏమంటుందంటే వీడి భార్యను ఒక చిన్న జాతి కుర్రోడు లేపుకెళ్ళిపోయాడు అని. ఇక వీడు ఏమీ చెయ్యలేకపోయాడని. ఇంకా ఏంటి నిలబడేం చూస్తున్నావు? స్వామీజీ ఏమన్నారో వినలేదా? వెళ్ళు, త్వరగా నీ గుడిసెలోకి వెళ్ళి అలాగే నీ భార్య చీర కట్టుకో. ఒకవేళ చీర దొరకలేదనుకో, నువ్వు నాకు చెప్పు, చీర నేను నీకు పంపిస్తాను. అరే, ఇది పుణ్యకార్యం అవుతుంది సేట్ గారు. పదండి స్వామీజీ, పదండి. వదిలేయండి. లోపల పద. ఈ రోజు నీ అంతు చూస్తాను. ఈ రోజు నీ పొగరంతా దించుతాను. ఆగు. బాలకు శిక్ష వాడి తండ్రి వేస్తున్నాడు. ఇక నీకు శిక్ష నీ భర్త వేస్తాడు. ఆ భీమరావు, వాడు నీకు పెద్ద శ్రేయోభిలాషిలా కనిపించాడా? వాడిప్పుడు తన అన్న నాన్నల దగ్గర ఉండిపోయాడు. ఆ లోపు నేను నీ సంగతి చూస్తాను. ప్రేమించాలని మహా సరదాగా ఉంది కదా, ఇప్పుడు ప్రేమించు. ఉండు. ఆగు. కర్ర కింద పడే. చూడండి, ఇది నాకు నా భార్యకు సంబంధించిన సమస్య. దీనికి మీకు ఏ సంబంధం లేదు. కానీ ఈ సమయంలో నువ్వు ఒక భర్తవు కాదు, హింసాత్మకుడివి. ఇక హింసించడం అపరాధం. అది కట్టుకున్న భార్యనైనా సరే, లేక ఇంకెవరినైనా సరే. ఇతను తీసుకెళ్ళు. చూడండి, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదలండి. చెప్పేది మీకే. నన్ను వదిలిపెట్టండి. వదలండి. నన్ను వదిలిపెట్టండి. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. అది భీమరావు చెప్పడం వల్లే రమ్మన్నాను. ఎందుకంటే తనకి తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేయబోతున్నావని. వెళ్ళి జైల్లో చెప్పుకూడు తిను. భీమరావు, ఇతను తీసుకురా.